నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. చాలా మంది ఎవరైనా కొంచెం ఎక్కువగా భార్య మాట విన్నా, భర్త మాట విన్నా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరో మందు పెట్టేశారు దీనికి. ఈమె ఆ అబ్బాయికి మందు పెట్టేసింది, లేకుంటే వాడు దీనికి మందు పెట్టేసాడు. ఇట్లాంటివి వింటూ ఉంటాం. నిజంగా మరుగు మందు అనేది ఉంటుందా? అది పెడితే ఎదుటి వాళ్ళు మనం చెప్పినట్టు వింటారా? ఇది ఎంతవరకు సాధ్యము? సైన్స్ పరంగా ఇది అసాధ్యం అంటున్నారు. కానీ పురాతన కాలం నుంచి వచ్చిన మన సాంప్రదాయాల్లో రసాయనాలు, ఆకుపసర్లు ఇవన్నీ చెయ్యలేని పని అంటూ ఉండదు. మరుగుమందు ఖచ్చితంగా ఘంటాపథంగా ఉంది అంటున్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, వేద పండితులు, అలాగే శ్రీ మాతంగి రాజశ్యామల సహిత శ్రీ నాగామృత లింగేశ్వర పంచాయతన దేవాలయం, వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించిన అమ్మవారి ఆలయ స్థాపకులు, అలాగే అక్కడ ప్రధానార్చకులు, వేద పండితులైనటువంటి వెన్నెంపల్లి నిశాంత్ శర్మ గారు. మరి ఆయన మాటల్లోనే విందాం ఎలా సాధ్యం మరుగుమందు అనేది. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, మీరు బల్లగుద్ది చెప్తారు ఉంది మరుగుమందని. ఎలా గురువు గారు? ఎలా అంటే ఏముంది తల్లి, మరుగుమందు అనేది ఒక మాట ఆయుర్వేదం దేంతో నడుస్తుంది? అవును, మూలికల ద్వారా నడుస్తుంది. అవును. ఆయుర్వేదం మొదల, సైన్స్ మొదల? ఆయుర్వేదమే మొదలు. మనకైతే ఆయుర్వేదం మొదలు. మనకే కాదండి, ప్రపంచానికి ఆయుర్వేదమే మొదలు. అంతెందుకు, మనం రీసెంట్ గా కూడా కొన్ని ఇంగ్లీష్ మూవీస్ వచ్చాయి, అడవి సినిమాల్లో తీశారు. అడవిలో వాళ్ళకి పాము కాటేస్తే ఒక పసరు తీసుకువచ్చి దాని మీద అది పొయ్యగానే విషం మొత్తం బయటికి వస్తుంది. అవును. కాలు విరిగింది. పూర్వంలో కాలు విరిగితే ఈ ఐరన్ రాడ్స్ ఇవి ఉన్నాయా తల్లి? లేదు. మొత్తం ఇంత పెద్ద కర్రలను కోసి దాన్ని సెట్ చేసేసి కాళ్ళకు పెట్టి బాగా గట్టిగా కట్టేసేటివారు. అవునా? నాటు వైద్యం కింద తీసేది. మూలికలను ఎక్కువగా నాటు వైద్యంతో పోలుస్తారు. ఇంకొకటి మరుగుమందు లేదా అని చెప్పేసేసి కొంతమంది, నేను నిన్న కూడా ఒక పెద్ద ఆయనే వీడియో తీశాడు, మరుగుమందులు ఎక్కడివి, అవి లేనే లేవు. తర్వాత ఏదో ఆకు తీసుకువస్తున్నారు, నీకు పసరు పోస్తారు, వారి చేతిలో పసరు పోస్తారు, చెయ్యంతా ఇట్లా గడ్డ కట్టేస్తుంది అని చెప్పేసి అని మాట్లాడతారు. శుద్ధ అశుద్ధం అది. ఓకే. ఆకు పేరు ఆయన పత్తి ఆకు అంటున్నారు. పత్తి ఆకు కాదు, పైడి పత్తి ఆకు పేరు. అంటే మరుగుమందు ఉందా లేదా అని తెలుసుకునే ఒక ఆకు పైడి పత్తి. అంటే ఎదుటి వ్యక్తికి మందు పెట్టారా లేదా తెలుసుకోవడానికి. రెండవది కాకరకాయ ఆకు. మన కాకరకాయ చెట్టు ఉంది కదా, కాకరకాయ చెట్టు ఆకుతో కూడా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అయితే మొదలేంటి, ఇది తెలుసుకోవాలంటే మనిషి మీద ఉదయం లేస్తాడు కదా, లేవగానే శరీరం మీద నీటి చుక్క పడకూడదు. నీటి చుక్క పడితే ఆ పసరు రాదు, అసలు మందు ఉన్నదనేది తెలియదు. నీటికి తాకకుండా దూరంగా ఉండి వెళ్ళి చెక్ చేయాలి. ఇంకొకటి చెప్పాలనంటే అమ్మ, పూర్వము మత్తు పదార్థాలు అనేటివి ఉంది. ఈ మత్తు పదార్థాలు వినే ఉంటారు కదా, చాలా మందికి గంజాయి అని మాత్రమే తెలుసు. గంజాయి కంటే ముందు ఇంకొకటి ఉండేది, నల్ల మందు అనేది. పూర్వంలో నల్ల మందు పెట్టుకొని బాంబేలో ప్రతి చోట కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అవునా? ఈ నల్ల మందు దేంతో తయారైంది? మూలికలు, బెల్లము ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటివి. అవునా కదా? అయితే ఇప్పుడు మరుగుమందు దగ్గరకు వద్దాం. అసలు మరుగుమందు దేంతో తయారవుతాయో తెలుసా? మీకేమన్నా చిన్న అవగాహన? అసలే అవగాహన లేదు. మీరు సాంబార్ తింటారా? సాంబార్లో మగవాళ్ళకైనా చాలా ఇష్టంగా పెడుతూ ఉంటారు ఆడవాళ్ళు, పెళ్ళైన మునక్కాయలు. దానికి సంబంధించినటువంటి చెట్టు ఆకు ఏదైతే ఉందో ఆకుతో కూడా వశీకరణ అవుతుంది. ఇప్పుడు మునగాకు అనేది చాలా ఔషధం అని చెప్పేసి మునగాకు సాంబార్లు మునగాకే వండుకుంటున్నారు. కూరలతో సహా వండుకోవచ్చు, కాకపోతే అది చేసే ప్రక్రియ వేరు. చేసే ప్రక్రియ వేరు. ఇది మొదటి ఆకు. కాకపోతే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, రిజల్ట్ ఓన్లీ 100లో 25% రిజల్ట్, 100కి 100 రాదు. సెకండ్ది, మీరెప్పుడైనా అద్దము ఆకు విన్నారా? మనకు అద్దం దేంతో తయారవుతుంది? అసలు ఐడియా లేదు నాకు. అద్దం ఆకుతో రెడీ అవుతుందా? ఓకే. రబ్బర్ దేంతో తయారవుతుందమ్మా? రబ్బర్. సైన్స్ వాళ్ళు ఏమన్నా ఆకాశంలో ఉన్న మేఘాల్లో నుంచి తీసుకువచ్చి రబ్బర్ తయారు చేశారా? ప్రకృతి సిద్ధంగా తయారైంది. పుస్తకం రాసే పేపర్ చెట్టు నుంచి. ఆ పెన్ను లిక్విడ్ ఉంటది దేంట్లో నుంచి? వృక్షములో నుంచి. ఇవన్నీ మనకి ఎదుటిగా కనిపిస్తూనే ఉంది. అవునా కాదు? ఇందులో ఏంటి అని అంటే, అద్దము కూడా ఒక రకమైన ఆకుతో తయారవుతూ ఉంటుంది. తర్వాత ఆ అద్దమాకు కొన్ని గూఢ ప్రదేశాల్లో ఉన్నాయి, ఆకుని తీసుకువస్తారు, దాంతో కూడా మరుగుమందు చేస్తారు. ఇప్పుడు గురువు గారు మీరు ఇలా చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇది వినేవాళ్ళు ఇంట్లో తయారు చేసుకోవడం మొదలు పెడితే? ఇంపాసిబుల్ అది. ఓకే.
ఈ అద్దమాకుతో పాటు మొత్తము 16 రకాల ఇంగ్రీడియంట్స్ కలపాలి. ఇంకా అందులో మెయిన్ అన్నిటికంటే ముఖ్యమైనది కుక్క పాలు. అబ్బా, కుక్క పాలను పితికి అద్దమాకులో కలపాలి. అద్దమాకులో కలిపిన తర్వాత దీంతో పాటు గబ్బిలాలు నివసించే స్థలానికి మీరు వెళ్తారా? అసలు ఎందుకు వెళ్ళలేరు? ఆ వాసన పీల్చాలన్నా మన వల్ల కాదు. ఒక రకమైన భయం ఉంటుంది, చీకటి ఉన్న చోటు ఉంటాయి, అది అసలు వెళ్ళలేం కదా మనం. గబ్బిలం వేసిన అప్పుడే పచ్చిది తీసుకొని వెళ్ళి దాంట్లో కలపాలి. మళ్ళీ నమస్కారం. మరుగుమందు తయారు చేయాలంటే ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇందులో మీకు 16 ఇట్లలో 2 చెప్పా, మిగిలిన 14 నేను చెప్పకూడదు. అవి అవును, అదే ఒకవేళ తప్పుకు వాడతారు చాలా. అంతే, ఇందుకోసం వాడేది. 3వ ఆకు ఉంది తల్లి. ఇది ఎలా అంటే మరల మాతంగి, దీని పేరే మరల మాతంగి. ఇది మనిషి పెట్టిన తర్వాత పొట్ట ఇలా ఉబ్బుతూ పోతూ ఉంటది. ఇప్పటికీ ఊర్లలో పొట్టుబ్బుతే మందు తగిలిందని మీరు అన్నట్టుగా వెళ్ళి ఆ చేతిలో పసరు వేయిస్తుంటారు. సైన్స్ నమ్మే వాళ్ళేమో అది గ్యాస్ట్రిక్, పొట్టుకు సంబంధించిన సమస్య అంటారు. దీనికి ఉదాహరణ చెప్తా తల్లి. గ్యాస్ట్రిక్ అని వాళ్ళు సైన్స్ వాళ్ళు అంటున్నారు కదా, ప్రత్యక్షంగా నేను చూపిస్తా. ఈ మరుగుమందు ఎప్పుడైతే పొట్టులోకి పోతుందో ఆ పొట్ట ఉబ్బేటప్పుడు పైన ఆకుపచ్చగా నరాలు తేలుతూ ఉంటాయి. గ్రీన్ కలర్ నరం ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా. ఆ నరాలు ఇలా పైకి కనిపిస్తూ ఉంటాయి పొట్ట మీద. ఆ మనిషిని తీసుకుపోయి వీళ్ళన్నా గ్యాస్ అయిందుకుందాం, మరణించాడు. మరణించిన తర్వాత తీసుకుపోయి కాల్చేస్తారు కదా. కాల్చేసిన తర్వాత వాడి పొట్టలో ఎటో ఏదో ఒక చోట మరుగుమందు ఉంది. ఆ స్థలంలో ఉన్న మరుగుమందు అదే పచ్చిగా ఉంటది. కొంతమంది గుండెలకు పంపిస్తారు. గుండెలకు పోయే మరుగుమందు ఇదే మరల మాతంగి అంటారు దీని పేరు. అంటే దీనికి విరుగుడు కూడా ఉంటుందా? విరుగుడు ఉన్నాయి తల్లి. మరల మాతంగి అని అంటారు. ఆ మరల మాతంగి ఎక్కువగా జలపాతాల వ్యవధిలో, తర్వాత రెండోది కుంటల ప్రాంతంలో, నీరు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉంటది తల్లి ఇది మరల మాతంగి. దాని ఆకు కూడా మీరు తెంపి ఇట్లా పిసికారనుకో జిగురు మొత్తం చెయ్యికంత జిగురు లాగా ఉంటది. మొత్తం ఇట్లా పిండి చేసిన తర్వాత అన్ని ఆకుల్లాగా రాదది. మీరు ఇంకొకటి 4వ ఆకు ఉంటది. మీరు నేను మంచిగున్నాము తల్లి అనుకున్నాం. మీ అబ్బాయికి వీళ్ళిద్దరు ఇంత కలిసిమెలిసి ఉండడం నాకు నచ్చట్లేదు అనిపించింది. ఏం చేస్తాడు? మీరు వచ్చినప్పుడో నేను వచ్చినప్పుడో తెలవకుండా మన మీద 4 నీళ్ళ చుక్కలు చల్లాడు, మీ మీద నా మీద. మన ఇద్దరం ఎప్పుడు ఎదురైనా సరే పచ్చగడ్డి వేసినా బగ్గుమంటది. ఆ వృక్షం ఆకర్షణకి మందు కాకుండా వికర్షణకు గొడవలు పెట్టడానికి కూడా మందు ఉంటుంది. దాని పేరు తల్లి చెవుడు పిల్ల చెవుడు అని అంటారు. ఇవి పల్లెటూర్లలో ఎక్కువగా వింటుంటాం. ఇవి పల్లెటూర్లలో కూడా దొరకవమ్మా, అడవిల్లో ఉంటాయి ఇవి. ఈ ఆకుల్ని కూడా ముట్టుకోవడం అంత సాధారణమైనది కాదు. పూర్వము దీని పేరు ఏమనేది అని అంటే 90 ml అని చెప్పేసి మాట్లాడుకునేది. దీని మీద బాగా ఇంకొకటి చెప్పాలంటే తల్లి చెవుడు పిల్ల చెవుడు 90 ml ఎవరి దగ్గర అయిందో, పూర్వం ఉండేవాళ్ళు 50 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ లిక్విడ్ కొనుక్కునేవారు. గొడవలు పెట్టించడానికి. దాని కాస్ట్ అంత ఉంటది ఆ 90 mlకి. దీంట్లో మీకు ఇంకో సర్వసాధారణంగా మీరు మామూలుగా చూడండి, ఇటొక్క 3 కిలోల రాయి, ఇటొక్క 3 కిలోల రాయి పెట్టండి. పెట్టేసి వాటి మీద ఇంత బాటిల్ ఉంటది కదా, వాటర్ బాటిల్, అటు ఇటు పోసేసేయండి. అవి రెండిట్లా గాలిలో లేచి కొట్టుకుంటాయి రాళ్ళు. ఆ రసం పోస్తే కొట్టుకొని మొత్తం పిండి అయిపోతాయి రాళ్ళు. పిండి అయిపోయేంత వరకు అవి కొట్టుకుంటూనే ఉంటాయి. నిజంగా జరుగుతుందా ఇలా? నిజంగా జరుగుద్ది. నమ్మడానికి అసలు నమ్మశక్యంగా ఉంది. చెప్తున్నా కదండి, ఇప్పటి వరకు కూడా ఏ దేశపు వాళ్ళు మన సైన్స్ ని, మన పూర్వీక సంస్థని కూడా అందుకున్నవారు లేరు. ఎందుకనంటే మన వాళ్ళకున్నంత ధనవంతుడు ఎక్కడ వాడు తల్లి? అద్భుతమైనటువంటి జ్ఞానం విష్ణుమూర్తి. ఆయన చేయబట్టే మనకు ఆయుర్వేదం వచ్చింది. అవునా? ఆయన లేకపోతే మనకి ఆయుర్వేదం వచ్చేదా అసలు? ఎంతో ఏంటి అనంటే మూలికల ద్వారా ఎన్నో రోగాలను కూడా నివారణ చేయొచ్చు. సో వాళ్ళకి పనిచేస్తుంది కూడా. అవునమ్మా. ఇప్పుడు అత్త కోడళ్ళ గొడవలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళిద్దరు సఖ్యతగా ఉండడానికి దానికి ఏమైనా ఉంటుంది అవకాశం? అత్త కోడలు సఖ్యతగా ఉండడానికి ఇంట్లో వారణాధిక యంత్రము అని అంటారు. వారణాధిక యంత్రము దీన్ని ఎక్కడ వేయాలి? మనము ఇంట్లో దేవుళ్లకు ఆరాధన చేసే గది ఉంటది కదా, ఆ గది మీద ఒక డబ్బా వేసుకోవాలి. 8 గళ్ళను పెట్టాలి. 8 గళ్ళలో మధ్యలో
శ్రీం అని రాయాలి. ఉమ్. శ్రీం అని రాసి పైన అని రాయాలి. ఉమ్. ఏది ఈశాన్య భాగంలో. ఉమ్. కింద నైరుతి భాగంలో ఇమ్మని పెట్టాలి. మిగిలిన భాగాల్లో 1, 7, 9, 8, 12, 16, 29 ఈ సంఖ్యలు వేయాలి. ఉమ్. ఈ సంఖ్యలు వేస్తే అత్తా కోడల మధ్యలో ఉండేటువంటి విరోధం ఏదైనా సరే మొత్తం అయిపోయి ప్రేమలతో కలిసి ఉంటారు తల్లి. బా, అద్భుతం గురువు గారు. అసలు మీ ద్వారా ఇటువంటి అనేక విషయాలు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు గురువు గారి మాటలు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ముఖ్యంగా వరంగల్ నర్సంపేటలో ఉన్న ఆలయాన్ని సందర్శిస్తే గురువు గారు మీకు అక్కడ నేరుగా అవైలబుల్ గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మహాదేవ.